పక్కన నితీష్ గారు, వీళ్ళు చేసిన కార్యక్రమం వల్ల వక్ఫులకి మద్దతు ఇవ్వటం వల్ల అది చట్టమైంది అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేశారు. ఇవాళ అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీరు అనొచ్చు దానికి దీనికి సంబంధం ఏంది, బట్టతలకి మోకాలికి ముడేస్తారని. బట్టతలు కాదు, మోకాలు కాదు, సంబంధం ఉంది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ పర్యటన, ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్నారు. ఓ పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్, ఆయన మొన్న 17వ తారీఖు మాట్లాడాడు. మరి జుగులర్ వెయిన్ అట, అది ఎంత కీలకమైందో మాకు కాశ్మీర్. హిస్టారిక్ స్ట్రగుల్ చేస్తున్నారట అక్కడ టెర్రరిస్టులు, ప్రజలు కాదు టెర్రరిస్టులు. ఉగ్రవాదులు చేస్తున్న ఒక చారిత్రాత్మక యుద్ధానికి మేము మద్దతు ఇస్తున్నాం. చూడండి, అంటే మనం అనుకుంటా ఏదో మనం మన అవసరాల కోసం, మన పార్టీ మనుగడ కోసం, మన అవసరాల కోసం ఏదో మద్దతు ఇచ్చేద్దాం, అది ఇక్కడ దాకా దారి తీసింది. అమాయకులు బలయ్యారు. అదర్వే అరౌండ్ మా రీజనల్ పార్టీ మాకేంటంటే సంబంధం అని మీరు తప్పించుకోలేరు. మీకు కూడా బాధ్యత ఉంది. వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో 27 మందిని బలి తీసుకున్నారు. 20 మంది మరి పోరాటం చేస్తా ఉన్నారు చావు బతుకుల మధ్య. మరి ఇలాంటి పరిస్థితుల్లో యావత్తు భారత జాతి అంతా కూడా నివ్వెరబోయి దుఃఖసాగరంలో ఉన్నటువంటి పరిస్థితిలో మనం రాజకీయాలు అయినవి ఎప్పుడు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఆ సంఘటనకు సంబంధించి మనం ముందు మన దేశం, మన ప్రజలు, మనం అనేటువంటి ఆలోచనతో మనం మాట్లాడాలి. రాజకీయాలు ఉంటే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ రోజున మనందరం కూడా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే బాటగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సరే, మీరు చెప్పారు మీ వల్ల ఇది జరిగిందని. ఇవాళ భారత జాతి మొత్తం కూడా చూస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇందాక మా శాంతి ప్రసాద్ గారు చెప్పారు, ఇది ఒక గెరిల్లా దాడిలాగా. సరే, దానికే చేశారనుకుందాం. ఈ విధంగా చేయటం అనేది ఒక పిరికిబంద చర్య. ఎందుకంటే ఆయన ఏదైతే మిలిటరీ చీఫ్ మునీర్ గారు మాట్లాడాడో అది ఏంటంటే అల్పులు మాట్లాడేటువంటి మాటలు. ఇవాళ భారత జాతి అంటే, భారతదేశం అంటే, నా దేశం ఎప్పుడు కూడా ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకునే దేశం నా దేశం. నా దేశం ఎప్పుడు కూడా అన్ని దేశాలు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే దేశం నా దేశం. అలాంటి నా దేశాన్ని ఇవాళ ఎవరైతే ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రదాడులు చేసినటువంటి దాడిలో ఖచ్చితంగా, ఎందుకంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అడగలాగా మనం మాట్లాడడం కూడా, ఎందుకంటే నేను చెప్పాను కదా, నా దేశం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాన్ని కోరుకునే దేశం. కానీ అదే సందర్భంలో నా దేశం గనక ఎదురు తిరిగితే ఎవరైనా సరే తోకముడుచుకుని వెళ్ళాల్సిందే. ఇవాళ మా దయా దాక్షాణంతో ఉన్నటువంటి దేశం అది. ఇవాళ నేనేమంటానంటే, ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మనందరం కూడా ఒకే మాటగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం సిద్ధాంతాలు మన పార్టీ డయాస్ల మీద మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఎందుకంటే మరో పక్కన అమర్నాథ్ యాత్ర జరుగుతున్నటువంటి వేళ దాదాపుగా ఆ ప్రాంతంలో 48 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మనం మళ్ళీ అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా తిరిగి యథావిధి పరిస్థితులను తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ అక్కడ ప్రజాస్వామ్యం మరి ఉన్నటువంటి పార్టీలు ఉండే. ఇవాళ ఏదో గాలికి వదిలేసి ఎవరో చనిపోతున్నారు, ఇక్కడ వాళ్ళు కాదు కదా అనుకుంటే కుదరదు. ఇవాళ ఈ దేశంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ చూసాం మనం, కర్ణాటక చెందినటువంటి మంజునాథ్ను మరి చంపినప్పుడు ఆ భార్య ఎంత దుఃఖంతో, వేదనతో, బాధతో, కష్టంతో తన భర్త చచ్చిపోయాడని చెప్పి దాన్ని కూడా చంపమంటే నువ్వు నీ ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పాలని చెప్పి మాట్లాడారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉగ్రవాదం ఉందనేది ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఏ మతం చెప్పినా మంచి చెప్తుంది, ఏ మతం చెప్పినా శాంతి సౌభ్రాతృత్వం గురించే చెప్తుంది, ఏ మతం అయినా పక్క వాటికి సహాయం చేయమని చెప్తుంది. అలాంటిది ఇవాళ దుర్మార్గంగా ఇంకా ఆధునిక ప్రపంచంలోకి వచ్చినాక ఎవరి దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చెందాల్సిన పరిస్థితికి వచ్చినాక కూడా ఒక దేశాన్ని నాశనం చేయాలి, ఒక ప్రాంతాన్ని నాశనం చేయాలి అనేటువంటి దుర్మార్గం అనేది ఇది ప్రపంచంలో దీన్ని అందరూ ఖండిస్తా ఉన్నారు. ఇలాంటిది ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు నిర్మూలించాలి. ఖచ్చితంగా దాడికి ప్రతి దాడి చేయాల్సిందే. ఎందుకంటే ఇవాళ ఈ మాట కోసం నేను ఆగానండి, ఈ మాట కోసం నేను ఆగాను ఇప్పటిదాకా. దాడికి ప్రతి దాడి చేయవలసిందే.
చేతులు ముడుచుకొని కూర్చుంటే ఆడు చేస్తానే ఉంటాడు. ఈ మాట ఇది మీరు ఇప్పుడు భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. మీరు నితీష్ కుమార్ గారు వెళ్ళి చెప్పండి, బీజేపీ హెడ్ క్వార్టర్స్లో చెప్పండి, అయ్యా మనం దాడికి ప్రతిదాడి చేయాలండి. రా ఏం చేస్తుందండి? భజన చేస్తుందా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్? ఐబీ ఏం చేస్తుందండి? అండ్ అన్ఫార్చునేట్లీ మీకు ఒక విషయం చెప్తా, నిన్న దాడిలో చనిపోయిన మనీష్ రంజన్ మన హైదరాబాద్ వ్యక్తి, ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, ఆయన కూడా చనిపోయారు నిన్న. ఐబీ ఆఫీసర్ మనీష్ రంజన్. మేబీ హీస్ ఆన్ డ్యూటీ. ఆయన డ్యూటీలో లేరండి. లేదండి, ఫ్యామిలీతో పాటు దీంట్లో ఉన్నారు. ఫ్యామిలీతోటే వెళ్ళారు, ఆయన డ్యూటీలో వెకేషన్కి వెళ్ళారు. రైట్, తిరుపతిరావు గారు, ఇదండి మొత్తానికి ఏంటంటే మీ వైఫల్యం. నేను అనేది పార్టీ కాదు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. రా ఐబీ మీకేమో అసలు మీరు చెప్తుంటారు కదా, క్లెయిమ్ చేసుకుంటుంటారు, అజిత్ దోవల్ సూపర్ కమాండర్ ఇన్ చీఫ్, వారి ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఎస్ఏ. ఏంటండి మనకి ఇన్పుట్స్ లేవా? ఒక పక్క మనకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటిస్తున్నాడు, ప్రధానమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు, ఒమర్ అబ్దుల్లా నిష్క్రియాపరత్వంతో అక్కడ ఆయన ప్యాలెస్ దాటి బయటికి రావట్లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి దేశ భద్రత గురించి ఎలాగో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి అక్కర్లేదు కూడా. ఎందుకంటే మనకు విదేశాల నుంచి లష్కర్ ఎ తోయిబా ఎప్పుడు పిలుస్తుందా, జైషే మొహమ్మద్ ఎప్పుడు పిలుస్తుందా, ఎప్పుడు వెళ్ళి ఆ సెమినార్లో పార్టిసిపేట్ చేద్దామా, బ్రిటిష్ వాడు కాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ మోకరిల్లి మాకు స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు మీరు, స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు మీరు, మళ్ళీ మాకు స్వాతంత్రం కావాలి, మోడీ లాంటి దుర్మార్గమైన ఈ మత ఉద్రిక్తలను రెచ్చగొట్టే ఒక వ్యక్తి నుంచి స్వాతంత్రం కావాలని వాళ్ళు. ఈ క్రమంలో